హైకోర్టు ఆర్డర్ను ధిక్కరించిన సిద్దిపేట మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సంస్థ రాష్ట్ర కార్యదర్శి గుండ్ల శివచంద్ర డిమాండ్ చేశారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సిద్దిపేట మండలంలోని పొన్నాలపై వై జంక్షన్ వద్ద అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణంపై హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ను మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి దేవరాజ్ పెడచెవిన పెట్టారని ఆరోపించారు. ఈ విషయంపై ఎన్నిసార్లు ఫోన్ చేసినా కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని మండిపడ్డారు. కోర్టు ఆర్డర్ ధిక్కరణ కాకుండా సీసీఆర్ సంస్థ నుండి పదుల సంఖ్యలో ఆర్టీఐ చట్టం ద్వారా రికార్డు వెరిఫికేషన్ కొరకు దరఖాస్తు చేస్తే ఇప్పటి వరకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని సిద్దిపేటలో అక్రమ నిర్మాణాలను ఆపాలని, ఆర్టీఐ దరఖాస్తులకు అనుమతి ఇవ్వాలన్నారు. సమావేశంలో సీసీఆర్ సభ్యులు తుమ్మరాజు, గుండు రవితేజ, గణేష్ పాల్గొన్నారు. నమస్కారం అండి. నేను గుండ్ల శివచంద్ర ఫ్రమ్ కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ పౌర మరియు మానవ హక్కుల జాతీయ సంస్థ నుంచి. నేను వచ్చేసి తెలంగాణ స్టేట్ సెక్రటరీని. ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అవినీతి లేని సమాజాన్ని నిర్మించడం కోసం మేము ప్రయత్నిస్తున్నాం. అందులో భాగంగా మేము పలు అంశాలపై దుబ్బాక మున్సిపాలిటీ, సిద్దిపేట మున్సిపాలిటీలో గత 1-2 years నుంచి వెళ్ళి మేము రికార్డుల తనిఖీ కోసము దరఖాస్తు చేసుకున్నాం. అందులో భాగంగా కొన్ని మా దృష్టికి వచ్చిన మాకు వచ్చిన కంప్లైంట్స్లను మేము దుబ్బాక, సిద్దిపేట మున్సిపల్ కమిషనర్లకు అప్లికేషన్ పెట్టుకున్నాం. అందులో భాగంగా ఈ రోజున సిద్దిపేట మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ అధికారి దేవరాజ్ అనే వ్యక్తి గౌరవ హైకోర్టు ఆర్డర్ను ధిక్కరిస్తూ ఆర్డర్ను లెక్క చేయకుండా ఆయన ఇది అక్రమ నిర్మాణాలకు ప్రోత్సహిస్తున్నాడు. అది మా దృష్టికి వచ్చింది. దానిపైన గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి ఈ రోజున మేము ఫిర్యాదు చేయడం అయింది. ఆయన ఈరోజు స్పందించినట్టు అనిపించింది, ఆపినట్టున్నాడు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మేము మా 15 రోజుల క్రితం నేను దరఖాస్తు పెట్టుకున్నాను. దరఖాస్తును మొత్తం వీళ్ళు చెత్తబుట్టలో వేసేసి నా దరఖాస్తును ఇప్పటివరకు కూడా దీనిపైన ఎలాంటి చర్య తీసుకుంటలేరు. అధికారికి కనీసము మన దేవరాజ్ టౌన్ ప్లానింగ్ అధికారికి ఫోన్ చేస్తే కూడా అతను ఫోన్ లిఫ్ట్ చేయడు. ఈరోజు శనివారము, ఆదివారము వీళ్ళు ఇక్కడ మేము అందుబాటులో ఉన్నామని చెప్పేసి వాళ్ళు అక్రమ నిర్మాణాలను ఈరోజు శనివారం, ఆదివారం రెండు రోజులను ఎక్కువ ప్రోత్సహిస్తూ వాటిని అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు వీళ్ళు. దీనిపైన ఖచ్చితంగా అధికారులు చర్య తీసుకోవాలి. హైకోర్టు కనీసం మేము చెప్పిన ఆర్డర్ను పట్టించుకోకుండా సరే, కానీ కనీసం హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ను కూడా వాళ్ళు లెక్క చేయట్లేదు. ఈ ఆఫీసర్లు, మున్సిపాలిటీ సిద్దిపేట వాళ్ళు అసలు ఎందుకని మీ పత్రికాముఖంగా మేము ఇప్పుడు ఈరోజు ఈ సమావేశం పెట్టడం అయింది.